అల్లు అర్జున్ నటించిన డీజే మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటి వరకు బ్రాహ్మణ సంఘాలు డీజే మూవీపై అభ్యంతరం వ్యక్తం చేయగా తాజాగా మరో వివాదం రాజుకుంది. సినిమాలో అగ్రకులాల కోసం ఒక డైలాగ్ చెప్పడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ డైలాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కులాంతర వివాహం చేసుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ కమ్మ కులాన్ని ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. బెజవాడలో పైన అమ్మవారుంటారు, కింద కమ్మవారుంటారు, ఆ తర్వాతే ఎవరైనా ఉంటారంటూ డీజే సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ వివాదంగా మారింది. సినిమా అనేది యువతకు మంచి మార్గాన్ని చూపించే విధంగా ఉండాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సినిమాలో కులాలను ఉద్దేశించి డైలాగ్ చెప్పడం సరికాదన్నారు. కమ్మ కులాన్ని గురించి చెప్పడం కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. విజయవాడ లాంటి ప్రాంతంపై కులాల ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదని బోడే ప్రసాద్ చెప్పారు. విజయవాడ అంటే రాష్ట్రానికి రాజధాని, రాజకీయానికి రాజధాని, సినిమాలకు రాజధాని. విజయవాడలో ఆదరణ లభిస్తే ప్రపంచం మొత్తం ఆదరణ లభించినట్టే. అలాంటి చోట ఇలాంటి కులాల ప్రస్తావన అంత మంచి వాతావరణానికి అంత మంచిది కాదు. ఇప్పటి వరకు డీజే మూవీపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెప్పగా దిగొచ్చిన చిత్ర యూనిట్ కొన్నింటిని తొలగించింది. తాజాగా విజయవాడపై ఉన్న డైలాగ్ కూడా వివాదాస్పదం కావడంతో చిత్ర యూనిట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.